ఇటువంటి ప్రాపర్టీస్ కొనేటప్పుడు క్లయింట్ ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళు బేసిక్‌గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇవి అనాథరైజ్డ్ కన్‌స్ట్రక్షన్సా? అనాథరైజ్డ్ లేఅవుట్సా? కాదా? అనేది ముందుగా వెరిఫై చేసుకోవాలి. అంటే పర్మిషన్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా లేదా? డీటీసీపీ పర్మిషన్ ఉందా లేదా? అనేది ప్రాపర్‌గా చూసుకోవాలి. అలాగే జీహెచ్ఎంసీకి గాని, కన్‌స్ట్రక్షన్స్‌కి గాని వచ్చినప్పుడు కన్‌స్ట్రక్షన్ పర్మిషన్ ఉందా లేదా? అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా? ఇవి కూడా ప్రాపర్‌గా చూసుకోవాలి. చాలా సందర్భాల్లో ఇవి చూసుకోకపోవటం వల్ల రేపొద్దుట రిజిస్ట్రేషన్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే వాళ్ళు ఏదైతే ఇప్పుడు హైడ్రా ఏ రకంగా వచ్చి కష్టపడి జీవితకాలం సంపాదించుకున్న అమౌంట్ తోటి కట్టుకున్న ఇళ్ళు గానీ, కన్‌స్ట్రక్షన్ చేసుకునేవి గానీ, లేఅవుట్లు గానీ, ఏవైతే కూల్చేస్తూ వచ్చారో, అరెరే! మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నవండి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని అన్నప్పటికీ కూడా హైకోర్ట్స్ తెలంగాణ హైకోర్టు ఎక్కడా కూడా కొంత రిలాక్సేషన్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే 3 జడ్జిమెంట్స్ ఉన్నాయండి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. ఫ్రెండ్స్ కాలనీ డెవలప్‌మెంట్ కమిటీ వర్సస్ స్టేట్ ఆఫ్ ఒడిస్సా, ఈషా ఎక్తా అపార్ట్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ముంబై, ప్రియాంక ఎస్టేట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం. ఈ 3 కేసుల్ని ఎగ్జాంపుల్‌గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చిన కేసుల్ని ఎగ్జాంపుల్‌గా చూపిస్తూ అనాథరైజ్డ్ కన్‌స్ట్రక్షన్స్ చేసిన వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉండదు. కాబట్టి మేము ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాము అంటూ వీటిని కోట్ చేసుకుంటూ మనకి హైడ్రా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చింది. హైడ్రా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయింది. సో, హైడ్రా వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. సో, మనం ప్రాపర్టీస్ కొనేటప్పుడు ప్రాపర్‌గా ఈ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవటం మన బాధ్యత. ఇందాక నేను చెప్పాను చాలా వరకు వీళ్ళకి పర్మిషన్స్ ఓ 20% వస్తే ఇంకొక 10% వీళ్ళు యాడ్ చేసుకుంటూ కూడా లేఅవుట్లు వేసేస్తూ ఉంటారు. అవి జాగ్రత్తగా చూసుకోండి. 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఆ అడ్వకేట్స్‌కి మీరు ఎవరైనా అడ్వకేట్లతోటి లీగల్ ఒపీనియన్ ఎంక్వైరీ చేయించుకోవడం ఇంకా బెటరు. ఎందుకంటే ఇవి ఒక్కసారి మీరు కొనేసుకున్న తర్వాత గుంపులో గోవింద మనం కూడా లాస్ అయితే పర్వాలేదు అనుకుంటే కుదరదండి. ఎందుకంటే కష్టార్జితం ఇది మీది. మీరు అంత కష్టపడి కొనుక్కునేటప్పుడు దాని మీద ఎంక్వైరీ కూడా అంత ప్రాపర్‌గా ఉండేలాగా చూసుకోండి.